ఇదే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లో నిమగ్నమై ఉన్న నాయకుల్లో కాంగ్రెస్ లీడర్ సంత సుదర్శన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నా ఇక్కడ? చాలా బ్రహ్మాండంగా ఉంది. 9 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎదురు చూసి మరి దెబ్బ కొట్టడం జరిగింది. ఎక్కడైతే ఏ ప్రజలైతే నిజంగా ఏ ప్రజలైతే తెలంగాణ రావాలి, తెలంగాణ ఉద్యమంలో మమేకమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చాలా బాధ, వాళ్ళ ఉసురు తగిలిందని ఒక మాటలో కేసీఆర్ కి తగిలిందని చెప్పొచ్చు. రెండవది ఏంటంటే ఇక్కడున్న నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో వాళ్ళు కూడా సీరియస్ గా పనిచేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ రావడానికి వీలు లేదని చెప్పి సీరియస్ గా పనిచేయడం జరిగింది. అట్లాగే సమాజంలో అన్ని సామాజిక వర్గాలు ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని చెప్పారు. ఆ సందర్భంలోనే మరి కాంగ్రెస్ ఇంత విజయడంకం మోగిందని చెప్పొచ్చు. అంటే నిన్న మొన్న ఆల్మోస్ట్ ప్రమాణ స్వీకారం చేస్తారు 7 గంటలకు అని చెప్పినాక కొంచెం బ్రేక్ పడింది. అంటే దీంట్లో అంటే ఏమై ఉంటుంది? వాస్తవంగా కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ. పబ్లిక్ లిమిటెడ్ కి ప్రైవేట్ లిమిటెడ్ కి ఎంత తేడా ఉంటుందో అది ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ. బీఆర్ఎస్ అనేది చాలా చిన్న పార్టీ, ఒక నియంతృత్వ ధోరణిలో నడుస్తున్న పార్టీ. కాంగ్రెస్ అట్లాంటిది ఒక జాతీయ పార్టీ. దీనికి జాతీయ కార్యవర్గం, రాష్ట్ర కార్యవర్గం అంటుంటాయి. అన్ని సామాజిక న్యాయం, ఒక సోషల్ జస్టిస్ చేయాలనుకున్నప్పుడు అందరినీ సమానంగా పరిచి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్, మా రాజశేఖర రెడ్డి గారి గతంలో సీఎం అయ్యేటప్పుడు కూడా 5 రోజుల టైం తీసుకున్నారు. అసలు టైం తీసుకున్నట్టుగా లేదు, మినిమం టైం తీసుకుని పూర్తి చేశారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఏదైతే 6 గ్యారంటీలు ఉందో ఆ 6 గ్యారంటీలు ఏ విధంగా అమలులోకి వస్తాయి? ఖచ్చితంగా మా ప్రధాన ఏజెండా 6 గ్యారంటీలు ఏదైతే ఉందో మేము రావడమే 6 గ్యారంటీలు పబ్లిక్ ఇచ్చి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు రావగానే ప్రైమరీ స్టేజ్ లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి 100కి 100 అవకాశం ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతానికి అప్పుల కుప్పగా ఉందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఆ అప్పుల కుప్పల నుండి ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా బయటపడతాయి? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడికున్న వనరులు అమోఘమైన అమరులు ఉన్నాయి. ఇప్పుడు ఇండియాలోనే పొటెన్షియల్ స్టేట్ ఏమైనా ఉందంటే అది తెలంగాణ. ఖచ్చితంగా ఆ పొటెన్షియల్ స్టేట్ లో ఇప్పుడున్న అప్పులు తీసుకొని బ్రహ్మాండంగా ప్రభుత్వం నడిపే పరిస్థితి వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. పూర్వ ప్రభుత్వంలో యువత ఎంతో దగాపడ్డారు, వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా? ఖచ్చితంగా. ఇప్పుడున్న రాహుల్ గాంధీ గాను జాతీయ కార్యవర్గం గాని ఒకటే ఆలోచిస్తుంది. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా ఇందాక అడిగినట్టుగా ఒక రోజు డిలే కావడానికి కూడా ఒకటే రీజన్, అసలు సోషల్ జస్టిస్ ఎట్లా చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మిగతా వర్గాలకు ఎట్లా న్యాయం చేయాలి, సామాజిక న్యాయం ఎట్లా జరగాలనే దాని మీద ఇంత డిస్కస్ జరిగింది తప్ప ఇంకోటి కాదని మేము భావిస్తా ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 3 గంటల కరెంట్ అని చెప్పేసి జనాలను కొంచెం అంటే భయపెట్టే విధంగా ప్రభుత్వం నుండి కొన్ని బయట అయితే వార్తలు వస్తున్నాయి. అది ఒకటే కాదు, 3 గంటల కరెంట్ ఒకటే కాదు. ఖచ్చితంగా అసలు ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి గారు ఫ్రీ కరెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే మమ్మల్ని ఓడించడానికి కుట్రల్లో భాగంగా ఆయన ఏం చెప్పాడంటే 3 గంటల కరెంట్ ఇస్తారని, కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంట్ వస్తాయని చెప్పి భ్రమింప చేయడానికి, ప్రజలు మభ్య పెట్టడానికి వాడిన కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. చివరిగా నిన్న ఏదైతే నాయకులు ఢిల్లీ చేరుకున్నారో వాళ్ళు ఇప్పుడు రేపు వచ్చే స్టేజ్ మీద కలిసి పనిచేసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా బ్రహ్మాండంగా చేసే అవకాశాలు ఉంటాయి. మేము అనుకునేది ఒకటి, ఖచ్చితంగా ముందు సోషల్ జస్టిస్ చేయాలి. మిగతా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీలో మిగతా సామాజిక వర్గాలందరినీ ఎట్లా సమన్వయం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా కలుపుకొని పోతారు. ఎవ్వరికి అన్యాయం చేయకుండా సమాజంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని భావిస్తా ఉన్నాం. చివరిగా ఈ 6 గ్యారంటీలు ఏదైతే ఉందో వాటిపైన ప్రజలకు మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వగలరు? అసలు మొత్తం భారతదేశ చరిత్రలో 6 గ్యారంటీ స్కీమ్లను ఇచ్చి ఇటు సిఎల్పి లీడర్ గాని అటు కాంగ్రెస్ అధ్యక్షుడు గాని సంతకాలు పెట్టించిన చరిత్ర ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడ లేదు. అది ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. థ్యాంక్ యూ.